ఎవరు వెనక్కి పోతారంటే ఇప్పుడు తక్కువ రేటుకు భూమి తీసేసుకుని భవిష్యత్తులో భూముల ధరలు పెరగడం కోసం ఇప్పుడు కేవలం ఏదో ఒక వంక పెట్టి వ్యాపారాలు చేసేవాడు మాత్రమే పారిపోవాలి. అంటే హైదరాబాద్ తరహాలు ఇక్కడ కూడా రేట్లు పెరుగుతాయిలే, 100 కోట్లు 200 కోట్లకి అయిపోతాయిలే అనుకుని ఇక్కడ భూమి కొని ఏదో ఒక వంక పెట్టుకుని చిన్న ఇప్పుడు యూనివర్సిటీ వాడు ఉన్నాడు. యూనివర్సిటీ వాడికి ఎన్ని ఎకరాలు కావాలా? 10 ఎకరాలు కావాల్సి ఉంటే వాడికి ఎంత తీసుకుంటున్నాడు? 100 ఎకరాలు తీసుకుంటున్నాడు. 100 ఎకరాలు వాడు బిల్డింగ్ కడుతుంది ఎంత? 5 ఎకరాలు. మిగతా ఎన్ని ఇంకొక 5 ఎకరాలు. మిగతా 90 ఎకరాలు వాడి దగ్గర అట్టు పెట్టుకుంటున్నాడు. ప్రైవేట్ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. పొద్దునాడు అమ్ముకుంటాడు. ఎవడు పర్మిషన్ అక్కర్లేదు వాడికి. అటువంటి వాటిని ప్రభుత్వం రద్దు చేసే అవకాశం కూడా ఉంటదేమో. తక్కువ ఉంటది. ఏం చేయరు జావరీలు అంత కుమ్మక్కైన బ్యాచిన అవన్నీ నాటకాలు ఆడతారంతే. అప్పుడు ఇంత ముందు ఇప్పుడు ఆ లెక్కనైతే గనక స్టూడియోలకి ఇచ్చారు వీళ్ళు. రాఘవేంద్రకి సినిమా ప్రమోషన్ కోసం అని ఇచ్చిన దాంట్లో షాపింగ్ మాల్ కట్టుకున్నాడు అతను. ఏమైంది? మొన్న మధ్య గల్లా జయదేవ్ వాళ్ళకి ఇచ్చిన అమరానికి ఇచ్చింది వీళ్ళు రద్దు చేయలేదా? మిగిలిన స్థలం వాళ్ళకి కట్టలేదు, అలా ఉంచేసారని చెప్పి దానికి మళ్ళీ ఆపేయలేదా? అదే అగ్రిమెంట్ ఒకసారి కుదిరిన తర్వాత వాళ్ళ వ్యవస్థ కనుక ఏది లాభాల్లోనే ఉంటే తీయరు. ఓట్లు ఉన్నాయి, వ్యవస్థ ఉంది, ఏం చెయ్యరు. ఏడిపించడానికి పనికి వస్తుంది అంతే కాసేపు. నాకు తెలిసి అట్లా ఏడిపిస్తాడని కూడా. ఎందుకంటే ఆ రాజధాని ప్రాంతంలో ఈతను వస్తే జగన్ వస్తే ఆ 29 గ్రామాల డెవలప్మెంట్ ఎక్కడిదక్కడ ఉంటదండి. మొన్న మధ్యన ఆయన మాట్లాడిన మాట కొన్ని సందర్భాల్లో యూనివర్సిటీ దగ్గర భూములు ఉన్నాయి, ఇక్కడ సెక్రటరీ పెట్టుకోవచ్చు, ఇక్కడ అసెంబ్లీ పెట్టుకోవచ్చు, ఇలా కొన్ని చెప్పారు. ఒకవేళ అధికారం వస్తే